నిజమే, మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది కాబట్టి మీ లైఫ్ మీరు బతకొచ్చు. మీ లైఫ్లోకి ఎవరైనా వస్తాను అంటే మీకు రిజెక్ట్ చేసే హక్కు మీకు ఉంటుంది. ఏదైనా కారణం చేత ఎవరైనా మీ లైఫ్లోకి వచ్చినా ఎప్పుడైనా మీరు దాన్ని మళ్ళీ చూడండి రోహిత్ గారు, కొంచెం సెన్సిబుల్ గా, నేను మీతో లైవ్ లోకి వచ్చింది కూడా అతను మాట్లాడేదానికో అతను చెప్పేదానికో నేను ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానికో రాలేదు. నేను మీకు నా సైడ్ స్టోరీ చెప్దామని వచ్చాను. నేను మీకు నేను ఏం కేసు పెట్టాను ఏంటి ఆ పిచ్చి కుక్కకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆడియన్స్ అందరూ 100 మంది 1,00,000 మంది అడుగుతున్నారంటే వాళ్ళందరికీ పేరు పైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి రాలేదు. మీరు నన్ను అడిగారు మీ సైడ్ స్టోరీ చెప్పండి అని. నా సైడ్ స్టోరీ ఏంటంటే హెల్ప్ చేస్తానని వచ్చారు, సర్టెన్ టైం తర్వాత బ్లాక్ మెయిల్ చేశారు. ఇన్ షార్ట్ చెప్తున్నాను, బ్లాక్ మెయిల్ చేశారు. ఇప్పుడు ఏవేవో క్రియేట్ చేసుకొని మీడియా ముందుకు ఎందుకు వస్తున్నాడు? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పెట్టమని. నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను కదా, అటెన్షన్ కోసం మీడియాలోకి వచ్చానా? నా కేసెస్ సింపుల్: ట్రెస్ పాసింగ్, క్రిమినల్ ఇంటిమిడేషన్, దాని తర్వాత నన్ను హెరాస్మెంట్, బ్లాక్ మెయిలింగ్ వీడియోస్ అవి ఉన్నాయి, నేను పబ్లిష్ చేస్తాను, వాళ్ళకి చూపిస్తాను వీళ్ళకి చూపిస్తానని ఇవన్నీ చేస్తుంటే నేను పోలీస్ స్టేషన్ ఎండ్ ఆఫ్ ది డే ఏం కావాలి, నేను వచ్చేయాలంట, అప్పుడే ఇవన్నీ ఆపేస్తారంట. సో నేను వెళ్ళను, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలా, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, నేను వెళ్ళను అని చెప్పి నేను కేసు పెట్టుకున్నాను. ఒకవేళ మేడం కి అంతంత డబ్బులు ఇచ్చేస్తే అతను వై విల్ షీ హెల్ప్ మీ? పోనీ ట్రాప్ చేసి వాడినో వీడినో ఏ ముష్టి నా కొడుకునో ట్రాప్ చేసి నేను ఒక 4-5 కోట్లు సంపాదించాను అనుకోండి, ఓకే అనుకోండి, నాదే నిజంగా అంతేం లేవు. ఒకవేళ ఈ 5 crores కోసం ఆవిడ నాతో ఉంటదా? లేదంటే ఒక ఆన్ స్పాట్ 2-3 crores ఇచ్చేవాడితో ఉంటదా? అంటే ఇఫ్ షీఈస్ డబ్బు మనిషి, ఒక ఆడపిల్లగా నా సఫరింగ్ చూసింది. నేను రోజు ప్రతి ఛానల్ కి నా బాధ నేను చెప్పుకోలేనండి. వాట్ ఎవర్ హ్యాపెన్, నేను కేసు పెట్టుకున్నాను, నా దాంట్లో నిజాయితీ ఉంది కాబట్టి కేసు తీసుకున్నారు. దాని తర్వాత అతను ఎలా ఆపేశాడో నాకు తెలీదు. హోల్డ్ చేసి ఆ కేసును వెనక్కి తీసుకుంటావా లేదా అని అన్ని రకాలుగా థ్రెటనింగ్ చేసి, వాళ్ళ వైఫ్ అంటది సెటిల్ చేయి అంబిక, సౌమ్యం తెచ్చి పెళ్లి చేయి అంబిక అంటది. ఏంటి అసలు? నేను మనిషినే కదా, ఏమైనా బొమ్మనా చెప్పండి? ఎందుకన్నారా మిమ్మల్ని తీసుకొచ్చి మ్యారేజ్ చేయమని ఎందుకన్నారు? ఎప్పుడన్నారు? ఆ రికార్డ్స్ అని మీకు పెట్టేస్తానండి నేను. అంటే లైవ్ లో ఈ డ్రామాలో ఐ డోంట్ వాంట్ బి పార్ట్ ఆఫ్ దట్. వాడికి అతనికి ఏ ప్రాబ్లం ఉన్నా కోర్టులో కేసు పెట్టుకోమనండి, ఐ మీన్ స్టేషన్ కి వెళ్ళి ఎక్కడో అదే పెట్టుకోమనండి. ఐ విల్ గో టు ద కోర్ట్, ఐ విల్ సీ. నాకు ఈ డ్రామా వద్దు. సౌమ్య గారు, మీరు అడిగారు ఎప్పుడు అబ్యూస్ చేశాడు, వై షుడ్ ఐ ఆన్సర్ యూ ఆల్ దిస్? సౌమ్య గారు, ఈ విషయాలు మీరు కొన్ని చోట్ల మాట్లాడారు, ఇంతకంటే దారుణంగా మాట్లాడారు. సౌమ్య గారు, నేను ఒక విషయం చెప్తాను, నేను అడిగిన క్వశ్చన్ గురించి కాదు, మీరు ఇంతకంటే డెప్త్ కి వెళ్ళి చాలా విషయాలు చాలా విషయాలు మాట్లాడారు. ఇక్కడ నేను అడిగిన ఒక లైట్ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయలేదు. నేను మీకు చూపిస్తాను, కావాలంటే మీరు ఆ మాటలు ఎందుకు మాట్లాడారో చెప్తారా నాకు? సెన్సిబుల్ క్వశ్చన్ నేను అడిగాను అన్నారు కదా, సెన్సిబుల్ మ్యాటర్ మీరు మాట్లాడిన మాట ఇలా ఆ ఇంటర్వ్యూలో ఎలా చెప్పగలిగారని నాకు కూడా ఇంతవరకు డౌట్ వచ్చింది. రోహిత్ గారు ఒక్క నిమిషం మీరు వినండి. నన్ను వాళ్ళు లక్ష్మీకాంత్ రెడ్డి మెసేజెస్ చేశాడండి, ఇలా అడగమంటున్నాడు అని నన్ను ఏం డిస్టర్బ్ చేయలేదు. అతను ఏదో స్టోరీ చెప్పారండి, అతను వర్షన్ ఆఫ్ సైడ్ స్టోరీ చెప్పుకున్నారు, బాధపడ్డారు, ట్రాప్ చేసింది, దొబ్బేసింది, నేను చచ్చిపోతాను అని ఏదో చెప్పారు, ఇంకెంత మందిని మోసం చేస్తుందో అని చెప్పారు. ఫైన్. రాజేష్ సార్ ఏదైతే ఉందో ఐ కమ్ బ్యాక్ విత్ స్లిప్పర్ షాట్. ఓకే, వాడెందుకు మాట్లాడాడో వీడెందుకు మాట్లాడాడో, ఇద్దరు పిచ్చి పట్టిన కుక్కలు ఇద్దరు మాట్లాడుకుంటే అది నా లైఫ్ కి ఎఫెక్ట్ అయింది. ఐ సీ దట్ ఆల్సో. అండ్ సెకండరీ, నేను మిగతా ఛానల్స్ కి ఇచ్చాను అంటే వాట్ హ్యాపెండ్ ఈస్ వాళ్ళు జస్ట్ నా సైడ్ ఆఫ్ స్టోరీ విన్నారు, అడిగారు, నేను నా ప్రూఫ్స్ అవి సబ్మిట్ చేశాను. వాళ్ళు అతనితో కూడా అప్రోచ్ అయ్యి మాట్లాడుకుంటారు అనుకుంటా, దట్స్ దేర్ హెడేక్. నాదేంటంటే వాడు హనీ ట్రాప్ అది ఇప్పుడు మీకు నేను అడిగిన క్వశ్చన్ లో మీకు ఇబ్బందిగా అనిపించింది? మీకు నాకు ఎందుకండి ఆర్గ్యుమెంట్? నేను కేసు పెట్టుకున్నాను, అది నేను చూసుకుంటాను కోర్టులో. ఐ సీ హిమ్, దట్స్ ఆల్. నాకు అతనితో కూర్చోను డిస్కషన్ చేసో ఏదో వాడి ఎలిగేషన్స్ పెట్టే ప్రతి దానికి నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి. ఓకే, కానీ ఎలిగేషన్స్ అదే కదా, మీరు కొన్ని ఎలిగేషన్స్ చేశారు, అతను అంటున్నాడు. ఇందులో ఎవరిది వాస్తవం? నిజంగా మీరు హనీ ట్రాప్ చేశారా లేదా అతను మిమ్మల్ని మోసం చేశాడన్నది బయటకు రావాలా లేదా సౌమ్య గారు?
నేను మీడియాకి వచ్చి ఏమి ఎలిగేషన్ పెట్టలేదు, ఏం చేయలేదు. ఓకే, అతను మీడియా, నేను కేసు వెనక్కి తీసుకోవట్లేదని అతను ఏదో డిఫరెంట్ స్టోరీతో మీడియాలోకి వచ్చి ఏదో వాక్కుంటున్నాడు. ఒక 5 రోజులు వాక్కుంటాడో, సంవత్సరం వాక్కుంటాడో, రోజు వాక్కుంటాడో వాక్కోమనండి, నాకు ఏం పర్లేదు. ఐఎమ్ నాట్ హియర్ టు ఆన్సర్ టు ఎనీ వన్. హీ షుడ్ ఆన్సర్ మీ ఇన్ కోర్ట్. స్వామి గారు ఒక్క క్వశ్చన్ చెప్పండి, మీరిద్దరు కలిసి కాశీ వెళ్ళారా? ఏంటండి కాశీ వెళ్ళారా? నేను చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదా? నేను కాశీ వెళ్ళానా లేదా క్లియర్ గా అని చెప్పుకున్నాను ఆల్రెడీ. నేను నా పర్సనల్ రీజన్ వల్ల వెళ్ళాను. హీ ఆల్సో కేమ్, స్క్రిప్ట్ సబ్మిషన్ అది ఇది. నేను ఎప్పుడు రాలేదని చెప్పలేదు, బట్ నేను అతనితో కలిసి వెళ్ళలేదు. హీ కేమ్ దేర్. స్వామి గారు 2021లో అతను మీపై వేరే దృష్టితో ఉన్నాడు, చైన్ పట్టుకొచ్చి మీ గుమ్మం ముందు పడుకున్న వ్యక్తిని 2025లో మళ్ళీ అలాంటి ఆలోచనలతో కూడిన వ్యక్తి అని తెలుసుండి కూడా ఎందుకు ట్రావెల్ చేశారు? ఆ ఆలోచనతో మళ్ళీ వచ్చానని అతను ఏం చెప్పలేదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులు అన్నా మారుతారు కదా. అతను వచ్చిన వర్షన్ ఏంటి, మీ నాన్నగారు చనిపోయారు, మీ నాన్నగారు ఒక మనిషి పోతే ఇంకో మనిషి వస్తారు లైఫ్ లోకి, సపోర్ట్ గా ఉంటానని చెప్పి వచ్చారు. నేను రోహిత్ గారు నాకు అసలు ఓపిక లేదు రోజు ఇది చెప్పేది. ఆల్రెడీ మీడియా ఫేస్ చేసి మాట్లాడడానికి నేను చాలా డిస్టర్బ్ గా ఉన్నాను. అండ్ నేను చెప్పాను ఎలాంటి కనెక్షన్ నాకు అతనితో వద్దు అని చెప్పి. అండ్ మీరు లక్ష్మీకాంత్ రెడ్డి ఇన్బాక్స్ చేశారు, ఈ క్వశ్చన్ అడిగారు, అన్నప్పుడే నాకు నచ్చలేదు. దట్స్ ఐఎమ్ నాట్ కంటిన్యూయింగ్. మీరు నా కోసం లక్ష్మీకాంత్ రెడ్డి క్వశ్చన్ చేశాడు కానీ నేను తీసుకోవాలనుకోవడం లేదు అని చేసుకుంటారు, అతను స్టోరీ పబ్లిక్ చేసుకుంటారు. స్వామి గారు నేను చెప్పేది వినండి. స్వామి గారు మీరు రిఫర్ చేసుకోండి. స్వామి గారు ఒక క్వశ్చన్ చెప్పండి, ఒక క్వశ్చన్ చెప్పండి. చూపించమనండి, ఓకే కరెక్ట్ మాట్లాడమనండి. ఓకే, నేను ఇప్పుడు ఇవి ఏవైతే అతను ఏవైతే ఎలిగేట్ చేసేసాడో చెప్తున్నాడో, చాట్లు, ఫోటోలు, ఇవన్నీ కోర్టులో పెట్టుకొని, పోలీస్ స్టేషన్ లో పెట్టుకొని జస్టిఫికేషన్ అడగమనండి. ఎండ్ ఆఫ్ ద డే అతనికి ఏం కావాలి, నాకు పనిష్మెంట్ ఏమంటున్నాడు కదా. అతనికి ఏం కావాలి? అతనికి ఏం కావాలి? అతనికి ఏం కావాలి? ఆ అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వండి, లేదా నాలాంటి చాలా మంది అబ్బాయిలు, యువకులు, అతను యువకుడు కదా, యువకుడు, ఆ రాజేష్ ఒక యువకుడు, ఎవరెవరో పేర్లు చెప్పారు కదా, అందరూ వచ్చి కేసులు పెట్టుకోమనండి. నా కోర్టు పనిష్మెంట్ ఇచ్చేది కోర్టే కదా. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇస్తారా, మీడియా ఇస్తారా పనిష్మెంట్ నాకు? స్వామి గారు అతను మీ నుంచి ఏం ఆశిస్తున్నా అనిపిస్తుంది? మీరు కావాలనుకుంటున్నాడా, మీకు పనిష్మెంట్ ఇప్పించాలనుకుంటున్నాడా, లేదు మిమ్మల్ని సమాజం ముందు ఒక దోషిగా నిలబెట్టాలని అనుకుంటున్నాడు అనిపిస్తుందా? మీకు అప్రోచ్ అయ్యి దయచేసి ఆ అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వండి, కఠిన శిక్ష ఇవ్వండి, లేదంటే చాలా మంది జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పారు కదా. అది ఎవరిని అడిగాడు అతను? మీడియాకి ఇమ్మని అడిగారా, కోర్ట్ కా, పోలీస్ స్టేషన్ కా? పోలీస్ స్టేషన్ కి. మరి వెళ్ళి కేసు పెట్టమనండి. మీడియాలో వచ్చి చెప్తేందుకు చేస్తున్నాడు? సరే, నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను. ఎఫ్ఐఆర్ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? నా ఎఫ్ఐఆర్ నేను కేసు పెట్టాను కదా, అతని మీడియాకి రాక నెల ముందు పెట్టాను నేను కేసు. ఓకే, ఒక్క క్వశ్చన్ నేను స్ట్రైట్ గా నేను అడుగుతాను. లక్ష్మీకాంత్ నెక్స్ట్ నా దగ్గరకు వస్తే, నువ్వు వాటితో తిరిగావా, అతను ఏ డేట్ లో నేను సెక్షువల్ అసాల్ట్ చేశాడు, ఎన్నిసార్లు చేశాడు, ఇవన్నీ నేను ఎందుకు చెప్తానండి? మీరే కదండి సోషల్ మీడియాలో వచ్చి ఎన్ని ఇంటర్వ్యూలు ఇవ్వలేదు చూపించమంటారా? మీరే కదా ఇవి చెప్పింది. ఇవ్వలేదనా? నేను నా గురించి కాదు, మీరు చెప్పిన దాని మీదే. అవి మీరు అబద్ధం చెప్పారా నిజం చెప్పారా అన్నది తెలుసుకో. మీరు చెప్పిన మాటలు ఇదిగో ఇలా జరిగింది అని నేను అడిగిన క్వశ్చన్ కంటే మీరు చాలా, నేను ఇంకా అడగలేక ఆపేశాను, కానీ మీరు అంతకంటే ముందుకు వెళ్ళి చాలా మాటలు చెప్పారు. సో అది మీరు లక్ష్మీకాంత్ అంటాడు నా మీద అవాస్తవాలు చెప్పారని అన్నాడు. సో అది మీరు చెప్పిన మాటలను బట్టి అడిగాను తప్ప మీరు చెప్పకపోతే నేను అడగలేదు. అదే అవాస్తవాలని వాడు చెప్తాడు, నోటికి వచ్చింది ఏదైనా చెప్తాడు. మీరు దానికి ప్రూఫ్స్ అడగారు. మీకు ఏదో ప్రూఫ్స్ మీ దగ్గరకు వచ్చే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా ఫేకా? నాకు పంపించలేదు డాక్టర్ ప్రిస్క్రిప్షన్, ఇవి మీరు నాకు పంపించలేదు. బై ద వే అది నేను పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేశాను, అది కోర్టులో తెలుసుకుంటాను. నేను కోర్టులోని మొత్తం అంతా అయిపోయాక నాకు జస్టిఫికేషన్ వచ్చినప్పుడు అదే కదా అల్టిమేట్లీ ఎవరికైనా. ఇప్పుడు మీరు మీడియాలో ఏది చేసినా స్టేషన్ లోనో పోలీస్ అదే కోర్టులోనే తేల్చుకోవాల్సిందే కదా. నేను అక్కడే తెలుసుకుంటాను. సెకండరీ అతను ఏమిస్తాడు, మహా అయితే పర్సనల్ చాట్ లేదంటే వీడియోస్, మహా అయితే నాకు తెలియకుండా తీసిన బాత్రూమ్ వీడియో కూడా పబ్లిష్ చేయిస్తాడేమో. ఇప్పుడు నేను అన్ని రకాలుగా తెగిచ్చి నించున్నాను. ఏం చేసుకుంటారు కాదు, ఒక ముద్దు పెట్టుకుంటున్న వీడియో వస్తుంది, అది ఎందుకు వచ్చిందో బయటికి చెప్పగలుగుతారా? ఒక ముద్దు పెట్టుకుంటూ మీరు సెల్ లో రికార్డ్ చేసుకున్నారు. మోర్ ఓవర్ అతను పర్సనల్ వీడియోస్ ఏవైతే ఉంటాయో, ఫోటోస్, ఫోటోస్ అన్ని కూడా అవి సెల్ఫీస్, క్యాజువల్ థింగ్. ఎవరు తీసుకున్న కరెక్ట్ గా కొన్ని ఫోటోలు చూస్తే క్రాప్ చేసి ఉన్నారు. రూమ్ లో చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ.
అది కాదు, మీరు ఒక ఫోన్ తీసుకుని ఇద్దరు ముద్దు పెట్టుకుంటూ ఫోన్ లో రికార్డ్ చేశారు. ఎందుకు రికార్డ్ చేశారు? నేను దాని మీదే కేసు పెట్టాను యాక్చువల్లీ. అలాంటిది ఒక వీడియో ఉంది, తను మిస్యూజ్ చేస్తానని నన్ను బెదిరిస్తున్నాడనే కేసు పెట్టాను నేను. ఆయన కేసు పెట్టేసరే ఆ ముద్దు ఎందుకు పెట్టారు ఆ రోజు? అది ఎందుకు మీరు అలా ఉండాల్సి వచ్చింది? ఇష్టపూర్వకంగా ఉన్నట్టుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ ఎ సెకండ్, మంచి పాయింట్ అడిగారు. ఫోన్ లోని ఇలా వీడియో తీసుకొని నన్ను బెదిరిస్తుంది, నన్ను ఎక్స్టార్షన్ చేస్తున్నాను ఏదో చెప్తున్నారు కదా, ఆ ఫోన్ ఎవరిది? అతని ఫోన్. ఆ వీడియో అతని ఫోన్ లో ఉంది. నన్ను రివర్స్ లో బెదిరించి అతను ఏం చెప్తున్నాడు, మీడియాలోకి వచ్చి నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నాను చెప్తున్నాడు. హౌ ఇస్ దట్ పాసిబుల్? సరే, ఎవరెవరిని బ్లాక్ మెయిల్ చేశారు అనేది ఒక్కసారి పక్కన పెడదాం, ఆ పాయింట్కి వద్దాం. కానీ ఆ సిచ్యువేషన్ ఎందుకు జరిగింది? మీ ఇద్దరి మధ్య ఆ సీన్ ఎందుకు జరిగింది? ఎన్నిసార్లు చెప్పాలి రోహిత్ గారు? అంటే ఓన్లీ ఈ ఛానల్ కి సెపరేట్ గా చెప్పాలని మీరు నన్ను అడుగుతున్నారా? నేను చూడలేదండి అది, నాకు ఏం చెప్పారో తెలీదు. ఇప్పుడు అతను కంప్లీట్ రోహిత్ గారు అతను వచ్చి ఏవేవి ఎలిగేషన్స్ ఇచ్చారో నిజంగా నేను అవన్నీ మాట్లాడడానికి రాలేదండి. మీకు చెప్తున్నాను, దీన్ని ఎక్స్టెండ్ చేయొద్దు మనం. నేను క్లియర్ గా చెప్తున్నాను, నా దగ్గర ఉన్నవన్నీ నేను మీకు పంపిస్తాను. మీరు అసలు పబ్లిష్ చేస్తారో లేదో అవి అవాస్తవాలు. సరే, మీ దగ్గర ఉన్న ఆధారాలు పంపించండి. కానీ నాకు మీరు సరిగ్గా అన్ని చెప్పట్లేదు. నేను ముందే చెప్పాను సౌమ్య గారు, నేను పాయింట్ టు పాయింట్ అడుగుతాను. అవసరమైతే వాస్తవాలు తెలుసుకోవడానికి అనుమానం వచ్చిన చోట మళ్ళీ రిపీట్ చేసి అడుగుతాను. అఫ్ కోర్స్ మీరు కాస్ అనుకున్నా పర్వాలేదు అని అడిగాను. మీరు ఏదైనా అడగండి అన్నారు. నా డౌట్స్ క్లారిఫై కావాలి, ఎవరిని మోసం చేశారన్నది కావాలి అని. సో మీరు కొన్ని వాటికి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. మిగతా సోషల్ మీడియాలో మీరు అన్నీ చెప్పి నేను అడిగిన క్వశ్చన్ దగ్గర మీరు ఇబ్బంది పడ్డారు అంటే జస్ట్ నేను పైగా అది సెన్సిటివ్ క్వశ్చన్ అడగలేదు. నేను నీకు అర్థం కావట్లే, సెన్సిటివ్ అది కాదు. అసలు నేను ఇంకా వాట్ ఎవర్ మీడియాలో మాట్లాడేసాను, నా సైడ్ ఆఫ్ స్టోరీ చెప్పేశాను. నాకు కంటిన్యూస్ గా సేమ్ స్టోరీ మాట్లాడడం లేదు రోహిత్ గారు. అతను ఏదో వచ్చి మాట్లాడారు కదా, అది కాదండి, యాక్చువల్ రీజన్స్ ఇవి అని నేను మీకు పంపించాను అనుకుంటా. అవన్నీ పెట్టేస్తాను, మీరు చూసుకోండి. మీరు తప్పుగా అనుకుంటారు కావాలని అమ్మాయి అవాయిడ్ చేస్తుందని. యాక్చువల్లీ నేను వచ్చాను హైదరాబాద్, మాట్లాడేసిన తర్వాత మళ్ళీ నాకు రిపీటెడ్ గా కొంచెం ట్రామటైజ్ ఉంది, నిజంగా చెప్తున్నాను. ఇదేంటిది, నా మీద సెక్షువల్ అసాల్ట్ అయింది, 1 month బ్యాక్ నేను కేసు పెట్టాను, వాడు వచ్చి ఏదో మాట్లాడేస్తే మళ్ళీ మీడియా అదే పబ్లిష్ చేస్తుంది. నా సైడ్ స్టోరీ ఎవరు వినడానికి లేరు. అట్లీస్ట్ నేను చెప్పేస్తాను.